తెలుగు ప్రశ్నలు చదువుకుందామండి. అందులో ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. పైన ఈ పద్యాన్ని ఎవరి గురించి కీర్తించున్నది అంటున్నారు. ఈ పద్యం రాముడు గురించి కీర్తిస్తున్నది. ఇక్కడ కూడా పద్యం ఇచ్చారు. అలాగే ఈ పద్యం సంశయంలో మునిగిన భక్తుడు ఎవరు అంటున్నారు. ఎవరు అంటే గుహుడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే గుహుడు తన పడవలో రాముల వారిని ఎక్కించుకోవడానికి భయపడుతూ చేసిన దానిని పద్యం అర్థం అన్నమాట. తర్వాత ప్రశ్న ఇక్కడ కూడా నన్నెచోడుడు రాసిన కావ్యం కుమార సంభవం. దీంట్లో 12 అశ్వాసాలు ఉన్నాయి. శివపురాణం కాళీస్తుష్పురాణంలో కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వధను అనే కథను అంగముగా చేసి రసాలంకార వర్ణనతో రచించాడు. షష్ట్యాంతములను తెలుగులో మొదట రాసిన వాడు ఇతడే. ఏ కావ్య సాంప్రదాయాన్ని నన్నెచోడుడు కొత్తగా ప్రవేశపెట్టాడు అంటున్నాడు. దానికి సరైన సమాధానం వచ్చి షష్ట్యాంతములు. చూడండి, నన్నెచోడు రాసిన పయనించిందే. నన్నెచోడుడు కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు అంటున్నారు. దానికి సరైన సమాధానం 2. సందేశం అని పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఖండకావ్యము. కోటీరము అను పదానికి అర్థం ఏంటంటే కోటీరము అంటే కిరీటము. దుగ్ధము అను పదానికి పర్యాయ పదములు ఏంటి అంటున్నారు. క్షీరము, పాలు, దానికి పర్యాయ పదాలు. ఆహారం పదానికి వికృతి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి ఓగిరం. రసము పదమునకు నానా అర్థాలు అంటున్నారు. రుచి, జలము. ఈ క్రింది వానిలో జాతీయం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఆనందమైన. ఊరంతటికి ఒకటే దుప్పటి ఏంటది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఆకాశం అండి. పుస్తకానికి అందమైన అట్ట వేశారు. ఈ వాక్యంలో విశేషణం ఏంటి అంటున్నారు. అందమైన అనేది విశేషణం. పరుల కొరకు జీవించుము పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2, చతుర్థి విభక్తి. గాయని పదానికి పురుషవాచక పదం అంటున్నారు. గాయకుడు, అది సరైన సమాధానం. తర్వాత ఫుల్ స్టాప్ అనగా అర్థం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం పూర్ణ చిహ్నం, పూర్ణ విరామ చిహ్నం. క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పెసలు. కింది వానిలో ద్విత్వాక్షర పదం కానిది ఏంటి అంటున్నారు. దానికి అన్య. ఒక పదానికి అదే అక్షరం కనుక వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. కిందిలోని ఓష్ట్యాలు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మొదటిది. హ పదంలోని సంధి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం 3, అమ్రేడిత సంధి. వసుధ ప్లస్ ఏక సంధిని గుర్తించండి అంటున్నారు.
దీనికి సరైన సమాధానం వృద్ధి సంధి. రెండు దిక్కులు ఏ సమాసం అంటున్నారు? ద్విగు సమాసం అన్నమాట. దానికి సరైన సమాధానం నా జ భ జ జ జ ర అనే గణాలు ఉన్న పద్యం ఏంటి అంటున్నారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి చంపకమాల. వాడు బడికి వడివడిగా వచ్చాడు. పై వాక్యంలోని అలంకారాన్ని చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం వృత్తన్యు ప్రాస అనే అలంకారం అండి. సీత ఎందుకు బాధపడింది? ఇది ఏ వాక్యం? దానికి సరైన సమాధానం ప్రశ్నార్థక వాక్యం. విద్యార్థులు సువర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది, దానికి సరైన సమాధానం వచ్చేసేసి వివృత లక్ష్యం. విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసింది ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి 4 బోధోపకరణలు చూపిస్తూ శ్రద్ధను పెంచుట. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదట ప్రస్తావించిన కమిటీ ఏది అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అన్నమాట. దృశ్య శ్రవణ ఉపకరణం కానిది ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి పోస్టర్లు అన్నమాట. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళికను ఏమంటారు అంటే పాఠ్య ప్రణాళిక. కనీసం అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి సామర్థ్యాధారిత. ఆచార్యుని కెదిరింపకు బ్రోచిన దొర నింద సేయబోకుడు కార్యలోచనములుంటి చేయకు మాచరము విడవబోకుమయ్య కుమార. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు అంటున్నారు? ఆచార్యుని ఎదిరించకూడదు అని చెప్పారు. ఇదిగోండి మొదట వచ్చిన లైన్లోనే ఇచ్చారు కదా, ఆచార్యునికి ఎదిరింపకు అని. తర్వాత ప్రశ్న, కుమార శతక ఎవరు రాశారు అంటున్నారు? కుమార శతకాన్ని ఎవరు రాశారు అంటే పక్కి వెంకట నరసింహ. చూడండి, తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకు పైగా మన తెలుగువారికి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడని క్యాంబెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. వేమన పద్యాలను తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు అంటే సిపి బ్రౌన్. బావుట అంటే ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం జెండా అన్నమాట. హితోక్తి శతకం రచించిన కవి ఎవరు అంటున్నారు? దానికి సరైన సమాధానం గద్దెల శామ్యూల్. ఎలమి అను పదానికి అర్థం ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం సంతోషం. దిటవు పర్యాయ పదాలు ఏంటి అంటున్నారు? దానికి దిటవు అంటే ధైర్యము మరియు శక్తి. వితం పదానికి ప్రకృతి ఏంటి అంటున్నారు? విధం. దానికి సరైన సమాధానం వచ్చి విధం. చైతన్యం పదానికి నానా అర్థాలు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 తెలివి, ప్రాణం. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి
తలలో నాలుక, పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి నాలుక. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. పై వాక్యంలో విశేషణ గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఎర్రని. విద్య చేత వర్ధిల్లుము, ఈ వాక్యంలో గల విభక్తి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 తృతీయ విభక్తి. స్త్రీలను సంబోధించే పదాలు అంటున్నారు. దానికి సరైన సమాధానాలు వచ్చి మహతి వాచకాలు. కామ అనగా అంటున్నారు. స్వల్ప విరామ చిహ్నం. అందరూ అనే పదానికి అందరూ అనే పదం దేనికి చెందినది అంటున్నారు. దానికి సరైన సమాధానం బహువచనం. క్రింది వానిలో సంశ్లేషాక్షర పదం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ద్రష్ట. కింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 పలక. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం. దానికి సరైన సమాధానం అమ్రేడితము. సకలైక్యం పదంలో ఉన్న సంధి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వృద్ధి సంధి. బాల్య క్రీడలు ఏ సమాస పదం అంటున్నారు. దానికి సప్తమి తత్పురుష సమాసం. ఉత్పలమాల పద్యగణాలు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 భ ర న భ భ ర వ. అవి పద్యగణాలండి. పద్యంలోని పద్యపాదంలో కానీ 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారము అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి వృత్యానుప్రాస అలంకారము. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో అనేది ఏ వాక్యమో మనం చెప్పాలండి. దానికి మనం చదువుతుంటేనే మనకు అర్థమైపోతుంది కదా అది ఏ వాక్యమో. దానికి సరైన సమాధానం ఆశ్చర్యార్థక వాక్యం. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడంలో అనేది దీన్ని తెలియజేస్తుంది అంటున్నారు. దేన్ని తెలియజేస్తుంది అంటే అవగాహన. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి శ్రవణం. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసే వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి అంటున్నారు. అది ఏ పద్ధతి అంటే దానికి సరైన సమాధానం కథన పద్ధతి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మాక్స్ ముల్లర్. దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణలు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏంటి అంటున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకనమే దానికి సరైన సమాధానం. తెలుగు బిట్స్ నేర్చుకుందామండి. అందులో మొదటగా మనం నేర్చుకోబోయేది ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ఆ అక్షరాన్ని ఏమంటారంటే ద్వితాక్షరం అంటారు.
తెలుగు తల్లి తోటలోని వెలుగులు నేను పువ్వులం అని జంధ్యాల వెంకట శాస్త్రి గారు రచించిన గేయం పేరు ఏంటి అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4 తొలకరి చిరుజల్లులు. శరదృతువులో వచ్చే పండుగ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 దసరా. రామయ్య గొర్రెత యొక్క ఆదాయంతో జీవితాన్ని భారంగా గడిపేవాడు. గొర్రెత యొక్క జాతీయాన్ని అర్థంలో ఉపయోగిస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఎదుగుదల లేని జీవితం అనే అర్థం. కూరిమి గల దినములలో నేరములెన్నడనూ కలుగనేరవు మరియు తర్వాత వచ్చే పద్యపాదంను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి కూరిమి విసరంబైనను. కూరిమి గల దినములలో నేరములెన్నడు గలగనేరవు మరియు కూరిమి విరసంబైనను అని పద్యపాదం. తర్వాత మద వృషంభములు కొమ్ములు గుమ్ముచును. ఈ వాక్యంలో వృషభం అంటే మనందరికీ తెలుసు కదండి, ఎద్దు. చూడండి, కింది వాటిని జతపరచండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 కోపంతో ఊగిపోవడం, ఊహల్లో తేలిపోవడం, బాధతో కుంగిపోవడం. మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం గాడిచెర్ల హరి సర్వోత్మరావు గారు. బొగ్గును మండించడం ద్వారా వెలువడే శక్తితో నీటిని ఆవిరిగా మార్చి ఆ నీటిని ఆవిరితో టర్బైన్లను తిప్పడం వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని ఏ విద్యుత్తు అంటారు. దానికి సరైన సమాధానం వచ్చేసి థర్మల్ విద్యుత్తు. గానయోగ్యమై 2 పాదాలే కలిగి ఉండే జాతి పద్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ద్విపద. మంచి వారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. హృదయం అనగా ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి యద. మన చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల ప్రాధాన్యతను గుర్తించి పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసే నేపథ్య గల పాఠ్యాంశం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అజంతా చిత్రాలు. ఈ కింది వాక్యాలలో హేత్వార్థక వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం 3 వర్షాలు లేక పంటలు పండలేదు. వెచ్చని ఈ పదం ఈ గణనానికి చెందినది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి భగణం. భగనం అనే గణానికి సంబంధించింది ఈ పదం. గబ్బిలం ఫిరదౌసి గ్రంథకర్త ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి గుర్రం జాషువా. రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో వౌపవిభక్తి త్రయం చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి తి. కరీంద్రం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం అంటున్నారు. దానికి సరైన సమాధానం కరి ప్లస్ ఇంద్రం, కరీంద్రం. వనచెరులు అనగా అంటున్నారు. వనచెరులు అనగా
వనమునందు చరించువారు వనచరులు. దేవునికి పుష్పాలను అర్పిస్తాం. ఈ వాక్యంలోనే పుష్పాలు అనే పదానికి పర్యాయ పదాలు అంటున్నారు. దానికి సుమాలు, విరులు. సుమ ప్రాధాన్యం గల వాక్యాలు ఏకవాక్యంగా ఏర్పడడం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి సంయుక్త వాక్యం. ఇక్కడ చూడండి, కింద గద్యాన్ని చదివి 51, 52 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి అంటున్నారు. సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మహాకావ్యాలలో గాథ సప్తసతి ఒకటి. హలసిరి శాతకర్ణి అనే శాతవాహన రాజు అనే ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి సంకలించి ఈ పేరుతో మొదటి శతాబ్దంలో ప్రథమ దశాంకంలో మహాకావ్యాన్ని లోకాన్ని కవించారు. గాథ సప్తసతి ప్రత్యేకత ఏంటి అంటున్నారు. దానికి ప్రాకృత కవుల రచనలను తిరిగి గ్రంథస్థం కావడం లేదా ఆధునిక రచయితలకు అవకాశం దక్కడం, శాతవాహనుల గురించి తెలియజేయడం, శాతవాహన రాజే విక్రయించబడటం అంటున్నారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ప్రాకృతిక కవుల రచనలు తిరిగి గ్రంథస్థం కావడమే. మహాకావ్యం అనే పదానికి విగ్రహ కావ్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి మహాకావ్యం అంటేనే గొప్పదైన కావ్యం. కింది పద్యాన్ని చదివి 53, 54 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవ గుణంబు మానలేడు, బొగ్గుపాల గడుగ పోవున మలినంబు విశ్వధాభిరామ వినురవేమ అంటున్నారు. ఈ పద్యంలో వేమన చెప్పదలిచింది ఏంటి అంటున్నారు. దానికి అవగుణములున్నవాడు ఎన్నటికీ మారడు అని పద్యం యొక్క ఉపదేశం తెలుసుకోవాల్సింది మనం ఇందులో నుంచి. పై పద్యంలో కవి హీనుని దేంతో పోల్చాడు అంటున్నారు. దానికి సరైన సమాధానం తెలుసు కదండి. హీనుడిని దేంతో పోల్చాడు? బొగ్గుతో పోల్చాడు అనమాట ఆయన. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అన్నది ఎవరు ఆ మాట అనింది అంటే ఇజ్లర్. స్క్రిప్ట్ చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఈ బోధనా కల్పనలకు చెందినవి అంటున్నారు. దానికి సరైన సమాధానం దృశ్య బోధనాభ్యసన ఉపకరణలవి. తర్వాత కృత్యధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించింది ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనం ఏంటి అంటే ప్రకాశ పఠనం. సంఖ్యాస యొక్క తెలుగు గురించి టెస్ట్ చేద్దామండి. ముందుగా త్రిపురనేని గోపీచంద్ర గారి ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఏమిచ్చారంటే అసమర్థుని జీవితయాత్ర, 2 ధర్మవడ్డి, 3 పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా, 4 మాకున్నాయి స్వాగతాలు. ఇందులో సరైన సమాధానం పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా. రెండో ప్రశ్న, భరించలేనంత దుఃఖం కలిగిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగించే జాతీయం. గుండె చెరువగుంది అనేది సరైన సమాధానం. ఈ క్రియకు ముందు దేనిని, ఎవరిని, వేనిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని ఏమందారు? కర్మ. తప ప్లస్ ఫలం, తపోఫలం, తపఫలం, తపఫలం,
తప ఫలం అని ఇచ్చారు. ఇక్కడ తప ఫలం సరైన సమాధానం. 5 చతుర్దశ ఏ సమాసం. ఇక్కడ సరైన సమాధానం విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. తర్వాత సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో ఈ విభక్తిని ఉపయోగిస్తారు. అది ఏ విభక్తి అంటే తృతీయ విభక్తి. భిక్షగాడు మాయా కంబళితో అదృశ్యమయ్యాడు. ఈ వాక్యం ఒక ఏంటది? అకర్మక వాక్యం. మాయా కంబళి పాఠంలో శోభావతి నగరపు రాజు చండీదత్తుడు. కలువ కొలను సదానంద గారి రచనలో పిల్లల కథలకు సంబంధించనిది అడవి తల్లి. రావినూతల ప్రేమ్ కిషోర్ గారి రచన కానిది ఏంటి అంటే శివానంద లహరి. నా గుండె గవాక్షాలలో కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాల కవాతు చేస్తుంటాయి. ఈ గేయ పంక్తుల్లో కల అలంకారం ఏంటి? రూపకం. కలువ కొలను సదానంద గారి అడవి తల్లి ఒక నవలండి. లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది అని తెలిపిన వారు గువ్వల చెన్నడు. 14వ ప్రశ్న ఓలగము, కొలువు అను పర్యాయ పదాలను సూచించు పదం ఏంటి అంటే సభ. ఇక్కడ చూడండి, విద్యార్థి అనే పదాన్ని విడదీసి రాయగా ఏమొస్తుంది? విద్య ప్లస్ అర్థి. విద్య ప్లస్ అర్థి. విద్య ప్లస్ అర్థి. ఆశాపాత్ర పాఠంలో ఇంద్రసేనుడు ఈ రాజ్యానికి రాజు. విశాల. తర్వాత రొట్టెల పండగ ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? 3 రోజుల పాటు జరుగుతుంది. కొండ గుహ ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. లేపాక్షిలో నంది విగ్రహం ఠీవిగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఏ అలంకారం? ఉత్ప్రేక్ష అలంకారం. 1930లో ముద్దుకృష్ణ గారి వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోకి వచ్చాయి. ఏంటది? చావలి బంగారమ్మ గారు. క్రింది వాటిలో అమ్రెడిత సంధి పదం కానిది? 2 ఇతరేతర. 22 ఇతరం, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు వచ్చే ప్రయత్నం. కంటే. ఇంకుడు గుంతలు ఏ సమాసం? చతుర్థి తత్పురుష సమాసం. గంగ తల్లి ఇయాలైనా కరిగి నేల తల్లిని కలవదు. ఈ వాక్యం ఒక ఏ వాక్యం అది? సందేహార్థక వాక్యం. ఏ వర్గానికి చెందింది? ఆటవలది. కళ్ళ ముందు మెదలడం అనే జాతీయ పదానికి అర్థం? గతం గుర్తుకు రాకపోవడం. రాజీవాక్షులు ఏ సమాసం? ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసం. ఈ క్రింది వానిలో రాళ్లపల్లి వారి బిరుదులను గుర్తించుము. ఏ, సి, డి. సంగీత కళానిధి, గాన కళా సింధు, సంగీత కళారత్న.
32ది ఏడవ తరగతిలో హితోక్తులు పాఠంలో ఇవ్వబడిన పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి కలవు? ఆట వెలది. తర్వాత ప్రశ్న చూడండి. ఈ వాక్యంలోని పద్యాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ఉపయోగించే ప్రత్యయం యొక్క. క్రియతో సంబంధాన్ని కలగజేసేటప్పుడు ఉపయోగించే ప్రత్యయం కి, కు యొక్క. సరైన సమాధానం. మానవుని ఆత్మకు ప్రతిబింబం మనస్సు. మూత తెరిస్తే ముత్యాల పేరు. ఈ పొడుపు కదా విడుపు అర్థమేంటి? తంతాలు. కింది వానిలో ఇత్వసంధి పదం కానిది. కింద వానిలో ఇత్వసంధికి సంబంధం లేనిది పదం ఏంటి అంటున్నారు. మన ఇంటి వద్ద. డాక్టర్ ఉమర్ అలీషా గారి రచనలు సంబంధించింది సరికానిది. విద్యా విలాసం సిద్ధాంత గ్రంథం. డాక్టర్ ఉమర్ అలీషా వీరితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారు ఎవరు అనేది అడుగుతున్నారు ఇక్కడ. చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్. అది ఏమి అనే పదాల కలయికలో జరిగే సంధి కార్యం వైకల్పికం. జాతీయ క్రీడా దినోత్సవం ఏ రోజు? 2 ఆగస్టు 29. సైంధవ వధ వేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించున్నట్లు ఏ అలంకారం? ఉపమాలంకారం. కింది వానిలో సూర్యదేవర సంజీవ్ దేవ్ గారి రచన కానిది ఏంటి అని అడుగుతున్నారు. సారసత్వలోకము.